యేసుక్రీస్తు వారి మరణ ప్రధాన దినం. ఆయన మరణ ప్రధాన దినంలో ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కనుక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఆ వాక్య ప్రకారము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకుదేబడే గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారిని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. మన యెషయా గ్రంథం 53వ అధ్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ, ఆయన శిలువలో ఆయన పొందిన ఆ శ్రమలను సూచిస్తూ ఉండగా 7వ వచనంలో అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకుదేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అదేవిధంగా ఆయన ఆ అధ్యాయం మొత్తం 1వ అధ్యాయం ఆదికాండంలో ఆయన పలకగా, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ విధంగా ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే పలికాడో 6వ వచనంలో ఆయన పలికినవన్నీ ఏమైనాయి అంట? భూమి ఆకాశము అవునుగా కనగానే అయినయి. అంటే ఆయన మాటకి, ఆయన పలికితే అవి జరిగిపోతాయి. ఆయన మాట్లాడితే ఇది భూమి అవ్వాలంటే భూమి అయ్యింది, ఆకాశం కావాలంటే ఆకాశం అవుతుంది. వాటి మధ్యలో నీళ్లు వేరు చేశాడు, చీకటిని వెలుతురిని వేరు ఆయన పలికితే, మాట పలికితే ఏమైందంటే జరిగిపోతున్నాయి. ఇంకో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చూస్తే మనకు అక్కడ మనందరికి తెలిసిన వాక్య భాగాలు అవన్నీ. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లనము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోకి జీవాత్మను రప్పించున్నాను అని నరపుత్రుడి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఎండిపోయిన ఎముకలు, ఆ ఎముకలకి జీవం వచ్చి ఏమవుతుంది? 10వ వచనమా, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చును, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యం కాని. ఆయన పలకగా, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన భూమి అని పలకగా భూమి ఆకాశము నిర్మించబడింది. ఆయన పలకగా, ఆయన పలికెను అన్నాడు. ఇక్కడ కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఎండిపోయిన ఎముకలు, చనిపోయి సమాధిలో ఉన్న ఆ ఎముకలతో దేవుని వాక్కు పలకగా, ఆయన పలకగా ఏమైంది? ఎండిపోయిన ఎముకలకు శరీరము ఏమొచ్చింది? ఇంకా నరాలు, ఇంకేమొచ్చింది? జీవాయముగా జీవాత్మ వచ్చి నిలబడే మహాసైన్యమని. ఆయన పలికితే, ఆయన పలుకులో అంత శక్తి ఉన్నది. ఆయన పలికితే చనిపోయిన ఎముకలు
లాజరు చనిపోయి ఎన్ని రోజులు? 3 రోజులే. కానీ ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. అలాంటి ఎముకలనే లే అని ఆయన పలకగా లేచినాయి. ఆయన పలుకులు అంత శక్తి ఉన్నది. ఇంకొక మాట చూద్దామా? మార్కు సువార్త 4వ అధ్యాయం మనకు తెలిసింది 4:37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఏమైందంట? గాలిని, తుఫానుని, సముద్రాన్ని మొత్తాన్ని గద్దించగా ఆగిపోయినాయి. ఆయన పలికితే సమస్తము నిర్మించబడిన విధంగా, ఆయన పలికితే చనిపోయిన వాళ్ళు లేకుండా, ఆయన పలికితే ఆకాశం ఏంది, గాలి ఏంది, సముద్రమైంది, తుఫాను ఏదైనా నిమ్మలమైనది. అదే కాదండి, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఆయన పలుకులో అంత శక్తి ఉన్నది. అలాంటి పలుకు, ఆయన మాటతోనే సమస్తాన్ని ఆపగల దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. అంత శక్తిమంతుడు ఆయన. నోరు తెరిస్తే ఎంత శక్తిమంతుడైన దేవుడు. ఆయన మీద ఏగ వాళ్ళకుండా చూసుకోలేడా? అక్కడ అంటాడు కదా, ఆయన మీద వచ్చినప్పుడు వాళ్ళు శిశువుడు వచ్చి ఒకడిని చెవు నరికితే ఏమంటాడు? నేను తలుచుకుంటే 12 సేనా సైన్యములు రారా. కానీ ఆయన చూద్దాం ఎందుకు నోరు తెరవలేదో. 7వ వచనం 6వ వచనం చూడండి. మనమందరము గొర్రెల వలె, యెషయా గ్రంథం 53:6, గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపుకును. మనందరము ఆయన త్రోవలో పోకుండా ఎవరి ఇష్ట ప్రకారం, ఎవరి లోక ప్రకారం, ఎవరి ఆలోచన ప్రకారం పరిగెడుతూ ఉంటే మనందరి దోషములు బట్టి ఆయన మీద మోపుకున్నాడు. కాబట్టి మనందరి పాప భారమైన సిలువను మోయవలసి వచ్చినది. కాబట్టి మనందరి దోషములను బట్టి, మనందరి పాపం బట్టి మనం అనుభవించే శిక్ష ఆయన మీద వేసుకోవాలని కనుక నోరు తెరవల. వదుకు దేబడిన గొర్రె పిల్ల ఎలా అయితే, వదుకు దేబడిన గొర్రె పిల్ల, ఆ గొర్రెకి వధిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ గొర్రె పిల్లకి ఏమైనా తెలుసా? మౌనంగా నిలబడి చూస్తుంది. ఏం జరిగిద్దో తెలియదు. బొచ్చు కత్తిరించవాని అద్ద గొర్రె, ఆ గొర్రెకి బొచ్చు కత్తిరించ, అది ఎలా మౌనంగా నిలబడిందో, అంత అమాయకంగా వారు క్రూరమ్మగా ఆ గొర్రెని శిరశ్ఛేదం చేస్తుంటే ఎలా నిలబడి ఉన్నదో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మనం తప్పిపోయిన వారిని ద్రోవలో నడిపించడం కొరకు ఆయన సిలువలో మౌనంగా సిలువ శ్రమలు అనుభవించాడు. ఒక పక్క పాప భారమైన సిలువను భుజాన్ని వేసి ఆ సిలువ మోయలేక రాళ్ళలో ముళ్ళలో నడుస్తూ, ఓ పక్క కొడాల దెబ్బలు ఆయన ఈపును కొడుతున్నా ఆయన మౌనంగా ఇడేమన్నాడు? వదుకు దేబడే గొర్రె బొచ్చు కంతిన గొర్రె ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరిస్తే సమస్తము నిర్మించబడింది, సమస్తము ఆగిపోయినది. ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తుంటే పగలు ఎండ కాకుండా మేఘాన్ని అడ్డుపెట్టిన వాడు ప్రభువే. వారు రాత్రి వేళ వారికి వెలుతురునిచ్చిన వాడు ఆ ప్రభువే వారి ప్రయాణంలో. అలాంటి ప్రభువు, దేవాది దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మనందరి కోసము బదులు పలక, నోరు తెరవక మౌనంగా ఉన్నాడు. ఆ మౌనము పేరు ప్రేమ. మన యందు ప్రేమ చూపించి, మన పాపములు కప్పుడుకు ఆయన ప్రేమ చూపించి, ప్రేమ అనేక పాపముల కప్పునంటూ ఆయన ప్రేమ మన పాపముల కప్పి మనల్ని విడుదల చేయట కొరకు, మనల్ని విమోచించుట కొరకు ఆయన
బదులు పలకల, నోరు తెరవక మౌనంగా ఉన్నాడు నీ నా దోషములను బట్టి. 5వ వచనం చూద్దామా? 53:5 యెషయా గ్రంథం. మన దోషము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచ, ఆయన మీద పడిన ప్రతి గాయము మన అతిక్రమ క్రియలే, మన పాప క్రియలే, మన దోషమును బట్టి ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, కొడాలు ఆయన ఈపును నాగేడి సలవలే ఈపు గాయపరచబడింది, చేల్చబడినది. ఆయన మౌనంగా ఉన్నాడు. తలకి శిరస్త్రానికి ముళ్ళను ఒక కిరీటముగా చేసి, ముళ్ళను ఒక రాయిగా చేసి ఆయన తల మీద గద్దాడు. అది మన దోషములను బట్టి. ఆ గాయములు ఆయన శరీరములకు చేస్తున్న మన నిమిత్తము, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు, చిల్ల పెంక వలె మార్చబడ్డాడు. పాలుగారే దేహము, పాపాత్ముల కొరడాలు ఎన్నో. ఆ పాలుగారే దేహం అతి సుందరుడైన ఆ పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మన కోసము నలగగొట్టబడ్డాడు, చిల్ల పెంక వలె మార్చబడ్డాడు నీ నా దోషములను బట్టి. అదే కదా, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన అతిక్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. మన సమానార్థమైన శిక్ష తన మీద పడెను. మనకు సమానార్థమైన శిక్ష ఏదైతే మన పాపము ద్వారా వచ్చే జీతము మరణము, అగ్నిగుండము, పాతాళంలో పడవలసిన ఆ శిక్ష ఏదైతే ఉందో దానికి సమానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బలు మనకి స్వస్థత, ఆరోగ్యము. ఆయన అంటాడు కదా, ఏమంటాడు? ఆరోగ్యవంతులకి డాక్టర్ అవసరం లేదు, అనారోగ్యవంతులకే డాక్టర్ అవసరం. నేను పాపులను పిలువవచ్చునే, నీతిమంతులను కాదు అంటున్నాడు. అనీతిమంతులైన పాపులైన మనల్ని పిలువుటకు, మనల్ని పరలోకంలో చేర్చుట కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. మన అపరాధములను మనకు సమానార్థమైన శిక్ష ఆయన అనుభవించుటకు, మనకు స్వస్థత కలుగజేట కొరకు ఆయన స్వస్థత పడ్డ, ఆయన దెబ్బలు పడ్డాయి ఆయన మీద. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఆయన మీద పడిన దెబ్బల చేత, ఆయన పైన పడిన గాయము అది మనదే, మనము పొందవలసినదే. ఆ అగ్నిగుండంలో, ఆ పాతాళములో మనం అనుభవించవలసి ఉన్నది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడుట కొరకు మన కోసం ఈ లోకమునకు వచ్చాడు. కన్య గర్భమునందు 33.5 సంవత్సరాల యవ్వన వయసులో ఆయన చనిపోయాడు. కన్య గర్భమందు ఆయన దిగిరాటం ఆశ్చర్యము, అద్భుతము. ఆయన శిలువలో బలియాగము, బలి అర్పిస్తారు. వదకదేయబడిన గొర్రెలను, ఎడ్ల ఎక్కే కోళ్ళు ఎక్కువ వాటిని అర్పిస్తారు. వాడిని ఎలా అర్పిస్తారు? ఏటేటా వాళ్ళు తెచ్చి ఒక విగ్రహముకు లేకపోతే ఆ బలిపీఠం దగ్గరికి తెచ్చి శిరచ్ఛేదన చేస్తారు. తలాన్ని మండం నుంచి వేరు చేస్తారు. ఒక దెబ్బ కత్తి తీసుకొని ఒక దెబ్బతోటే తలను వేరు చేస్తారు, బలి అయిపోద్ది. కానీ మన ప్రభు జీవం శరీరంలో ప్రాణం ఉండగానే విలవిల్లాడుతూ సిలువ భారాన్ని మోస్తూ, కొడాలు దెబ్బలు కొడుతూ, తలకి ముళ్ళ కిరీటం పెట్టి, ఒక పక్క ముఖం మీద ఉమ్మి వేసిన వారు, హేళన చేసిన వారు, నెట్టిన వారు, పిడిగుద్దులు గుద్దిన వారు, కాళ్ళలో చేతిలో మేకులు బాదినారు, చనిపోయాడు. ఏదైనా పక్కలో ఆ ఈట తీసుకుని, ఆ బల్లిని తీసుకొని పొడిచారు, చేదురా ఆయనకి దాహముగా ఇచ్చారు. ఎన్ని వేదనలు ఆయన జీవంతో బ్రతికుండగానే ఎంత వేదన. ఆ బలికి ఈ బలికి చాలా 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 అది పశువు మౌనంగా భరించింది. కానీ ఈయన మానవుని రూపముగా మన స్వరూపాన్ని, పాపపు శరీరాన్ని ధరించుకొని వచ్చి మనము భరించమన్న శిక్ష యావత్తును ఆయన సెలవులో భరించాడు. ఎందుకంటే మనము స్వస్థత పొందాలని, మనము రక్షణ పొందాలి, మనము పరలోకంలో ఉండాలని ఆయన బదులు పలక నోరు తెరవల. ఆయన నోరు తెరవలేదు. కానీ ఈ సమయంలో ప్రభు మనల్ని నోరు తెరవమంటున్నాడు, మన హృదయాన్ని తెరవమంటున్నాడు. ఆయన మనల్ని కోరుకుంటుంది ఏంటిది? విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టము. విరిగి నలిగిన మనసే, బలినే కోరువాను కాదు,
51వ అధ్యాయం. ఆ, 51, 17, 10. నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది. విరిగిన మనస్సే, నలిగిన హృదయమే, నీ పాపపు హృదయాన్ని విరగదీసి నలగొట్టి దాన్ని తీసివేసి, అలాంటి హృదయం, పాతది హృదయాన్ని తీసేసి, హెజ్కేల్ గ్రంథంలో చాలా వచనాలు, నీకు నూతన హృదయమును నూతన బుద్ధిని, అలాంటి హృదయం ఆయన కోరుకుంటున్నాడు. ఆ హృదయంతో ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, నీ మనస్సుతో ఆయన్ని ఆరాధించాలి. అదే ఆయన కోరుకుంటున్నా అర్పణ. నిన్ను నీవు ఆయనకి సమర్పించుకోవాలి. అదే ఆయన కోరుకుంటున్న ఆరాధన. ఆయన పెదవులతో స్తుతించటము, ఆరాధించడం కాదు, హృదయముతో, మారిన హృదయంతో, మార్పు చెందిన హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో, పవిత్రమైన హృదయంతో, వాక్యముతో, ఉదకముతో స్నానము చేయబడిన హృదయముతో, కల్మషము లేని, కల్మషము లేని నిర్దోషమైన హృదయముతో ఆయన్ని ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చి నీకు చేశాడు, నువ్వు ఏ స్థితిలోంచి నిన్ను ఏ స్థితిలోకి మార్చి నీకు ఎక్కడ స్థలము సిద్ధపాటు చేశారు, అవన్నీ నీ హృదయంతో కుమ్మరించి నీ హృదయానికి అర్పించటమే ఆరాధన. అవన్నీ ఆయనకు అర్పించి, ఆయన నీకు ఇచ్చిన ఆయన శరీరాన్ని, జీవాహారాన్ని, జీవజలముగా దాన్ని పుచ్చుకొనవాలి. ఇది దేవుడు ఆశీర్వదించిన ఆయన శరీరానికి సాదృశ్యం కలదని, ఆయన సిలువకు అప్పగించబడబోవు ముందు రాత్రి, ఇది నా శరీరం, ఇది నా రక్తము, మీరు దీన్ని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడని చెప్పిన విధంగా, ఆయన ఆజ్ఞాపించిన రీతిగా, అది ఆయన శరీరం, ఆయన రక్తమని ముందుగా ఆయన స్తోత్రాలు చెల్లించి, ఆయన ఘనపరిచి, ఆయన హృదయంలో ఉప్పొంగేదిగా నింపుకొని, అప్పుడు ఆయన పాత్రలో చేయవేయాలి. అలాంటి అనుభవంలో ఆయన పాత్రలో చేయవేయాలని ప్రభువు మనతో మాట్లాడుతుంటారు. ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తము. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన విధంగా ఆయన అప్పగించబడిన, ఇది ఆయన ఇచ్చాడని మనం గమనించాలి. ఆయన ఇచ్చాడని మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన మనకిచ్చాడని అన్నాడు కదా, ఇది దేవుని శరీరం, దేవుని రక్తం అనక ఇది లోకములో వచ్చినదని వివేచింపక, అలాంటి ఆలోచన జ్ఞానంతో పాత్రలో చేయవేయాలి. అలా కాకుండా మీరు దీనిని భుజిస్తుంటే మీరు శిక్ష నుండి రక్షణ పొందటానికి కాదు, మీరు శిక్షింపబడటానికే తింటున్నారు అవుతారు. ఎందుకంటే ఆ ఆలోచన, ఆ జ్ఞానంతో మనం పాత్రలో చేయవేయాలి. ఇది ఉచితంగా వచ్చింది. ఆయన సిలువలో ఎంత శ్రమలు అనుభవించాడో, ఎంతగా వేదనకు గురయ్యాడో, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేచి మృత్యుంజయుడే లేచి మనకు ఉన్న ఆ మరణాన్ని తొలగించాడు. ఆ మరణాల్లో మనకి ఇక మరణం అనేది లేదు, పరలోకము నిత్య జీవం ఉన్నదని విశ్వసించాలి. అలాంటి అనుభవంలో ఉండి పాత్రలో చేయవాలని ప్రభు మనతో మాట్లాడుతుండగా, ఆలోచన జ్ఞానంతో ఆ వాక్య అనుభవంలో మనం ఉండి పాత్రలో చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో ఉండి ఆ వాక్య తలంపుల ప్రకారం పాత్రలో పాల్గొందును గాక. ఆమేన్. విషయమైన రొట్టెగల పాత్రను బట్టి